హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. సో ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ వీకెండ్ వ్లాగ్. సో ఇంట్లో పిల్లలు కొంచెం క్రాంకీ అవుతున్నారు అండ్ బయటకి వెళ్ళక చాలా డేస్ అయిందని చెప్పి వాళ్ళని తీసుకొని ప్లే ఏరియా కోసం అని వెళ్ళామన్నమాట. సో జిఎస్ఎం మాల్కి వెళ్ళాము. అక్కడ కిడ్స్కి ప్లే ఏరియా ఉంటుంది కదా, సో అలా కొంచెం మాల్లో కూడా తిరగొచ్చని వెళ్ళాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వెళ్ళాము. సో తిన్నాక వెళ్తే పిల్లలు కూడా క్రాంకీ అవ్వకుండా ఆడుకుంటారు కదా అని చెప్పేసి తినక ముందు వెళ్తే వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది. సో క్రాంకీనెస్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ యాజ్ యూజువల్ ప్లే ఏరియాకి వెళ్ళేది ఈశాన్ కోసమే. ముందు కూడా ఒకసారి వెళ్ళాము, కానీ ఈశాన్ ఆ రోజు అసలు ఏం ఆడుకోలేదు, భయపడ్డాడు. బట్ విరాజ్ హీ ఎంజాయ్డ్. సో అప్పుడు వెళ్ళాం కదా, ఈసారి ఏమైనా కొంచెం ఆడుకుంటాడేమో అని చెప్పి తీసుకెళ్ళాం మళ్ళీ. కానీ ఈసారి కూడా అంతే అన్నమాట. భయపడ్డాడు, బేసిక్గా ఆడలేదు. ఫస్ట్ ఈ కార్లో ఇద్దరు కూర్చున్నారు. విరాజ్ని కూర్చోబెడితే విరాజ్ని చూసి ఈశాన్ నేను కూర్చుంటా అని చెప్పేసి కూర్చున్నాడు. యూజువల్లీ పెద్దలను చూసి చిన్నోళ్ళు ఆడుకుంటారు కదా, మా దగ్గర రివర్స్ అనమాట ఇప్పుడు. సో కూర్చున్నాడు కదా అని చెప్పేసి మనము ఏమంటారు, కార్ తీసుకొని వచ్చి పెడితే ఇలా ఆ కారు ముందుకు వెనక్కి అప్ అండ్ డౌన్ ఇలా స్వింగ్ అవుతుంది అనమాట. సో అందులో కూర్చోబెట్టాం ఈశాన్ని. ఒక్క నిమిషం కూడా ఉండలేదు, ఏడ్చి నాకు వద్దు అని చెప్పేసి దిగిపోయాడు అనమాట. ఇంకా విరాజ్ని కూర్చోబెడితే హీఈస్ ఎంజాయింగ్ అనమాట. దాని తర్వాత ఇది ఇంకో లైక్ మనకి ఒక్కొక్కసారి బాల్ పైకి వస్తే దాని మీద కొడతాం కదా, ఆ గేమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు చేసి ఆడుకుంటారేమో అని చెప్పేసి. సో ఇది ఆడుకున్నాడు, ఏం భయపడలేదు. అండ్ శశి కింద స్వైప్ చేసి పెడతాడు కదా, అది చూసాడనమాట. అది ఆగిపోగానే ఈశాన్ కూడా చేయి పెడుతున్నాడు. అంటే వాడు అక్కడ చేయి పెడితే వస్తుంది అని అనుకుంటున్నారో ఏంటో, శశి చేతిలో ఆ కార్డ్ చూడలేదు, జస్ట్ ఇలా పెట్టదని చూశాడు. అందుకని చెప్పేసి వాడు కూడా ఇంకా చేపెడుతున్నాడు, రావట్లేదు ఏంటా అని చెప్పి. అండ్ ఇక్కడ ఈశాన్ ఆడుతున్నాడు, వీడిని చూసి విరాజ్ బాబు పక్కన ఇంకోటి ఉంది కదా, దాన్ని తీసుకొని కొడుతున్నాడు అనమాట. లైక్ పిల్లలు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అంటారు కదా. మనం చిన్నప్పుడు ఇలా ప్లే ఏరియాస్, ప్లే జోన్స్ ఇలాంటివి ఏవి ఉండేవి కాదు కదా. మనం ఆడుకోవడం అంటే బయటికి వెళ్ళి ఖోఖో, కబడ్డీ లేదా నాలురాళ్ళ ఆట అని ఆడేవాళ్ళము. ఇంకా వీరి గుమ్మడి పండు, దాగుడు మూతలు ఇలాంటి గేమ్స్ మనకి. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ ప్లే జోన్స్, ప్లే ఏరియాస్ ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళి మనం కూడా ఈ గేమ్స్ కొన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం కదా. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, శశి ఆ బైక్ని ఎంజాయ్ చేస్తున్నాడు విరాజ్ని ఎక్కించుకొని. ఇక్కడ కూడా ఈశాన్ ఎక్కమంటే ఎక్కలేదన్నమాట. సో మళ్ళీ విరాజ్ని కూర్చోబెట్టుకొని హీ ఈస్ కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ దట్. మనం ఇవన్నీ మన చిన్నప్పుడు లేవు ఆబ్వియస్గా. సో వీ డి నాట్, కానీ ఇప్పుడు మన కిడ్స్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మనం కూడా ఈ చిన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఐ ఫీల్ దట్. అండ్ మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇందుకే అంటారేమో నెవర్ కిల్ ద ఇన్నర్ చైల్డ్ ఇన్సైడ్ యూ. ఎందుకంటే ఈ చిన్ని మూమెంట్స్ అయినా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ కదా, ఒక మంచి రిలాక్సేషన్ అట్లా ఇస్తాయి కదా. సో ఇక్కడ మళ్ళీ ఇంకో దాంట్లో మా విరాజ్ బాబు కూర్చున్నాడు. వెళ్దాం రారా అంటే రావట్లేదు. బాయ్ చెప్తే రివర్స్లో మాకే బాయ్ చెప్తున్నాడు అనమాట. ఇంక ఈశాన్ ఆడట్లేదు కదా అని చెప్పేసి అందులో నుంచి బయటకైతే వచ్చేసాము. దాని తర్వాత బయట మనకి ట్రైన్ ఉంది, అది 2 or 3 rounds 100 rupees ఛార్జ్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఇంకో మేము వెళ్తాం రావా అంటే బాయ్ అని చెప్తున్నాడు. సో ఆ ట్రైన్ ఎక్కుదామని వెళ్ళాము. అక్కడ కూడా ఈశాన్ ఎక్కమంటే నేను ఎక్కను అని ఏడుపు. కానీ మా విరాజ్ బాబు అలా కాదు కదా, ఎక్కుతానంటే విరాజ్ చిన్నోడు కదా చాలా, అందుకని చెప్పేసి ఒక పేరెంట్ అలౌడ్ అనమాట. సో నేను ఎక్కాను అండ్ ఇట్ వాస్ రియలీ వెరీ ఫన్. అలా అందులో కూర్చొని మాల్లో అంతా ఒక రౌండ్ వేసుకొని రావడం చాలా బాగా అనిపించింది. సో రౌండ్స్ వేసుకొచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయి మళ్ళీ దిగాక విరాజ్ ఇంకా మళ్ళీ ఎక్కుతానని గోల్ అక్కడికి వెళ్ళి పట్టుకుంటున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా కూర్చున్నాడో. అండ్ హీఈస్ లుకింగ్ అరౌండ్ అన్ని షాప్స్ అవన్నీ. సో ఇది అయిపోయిన తర్వాత మాల్కి వెళ్ళాక మనము షాప్స్ కనిపిస్తే ఆగుతామా, అట్లీస్ట్ వెళ్ళి ఒక లుక్ వేసుకోవాలి, లైక్ ట్రెండ్ ఏముంది, ఎలాంటి కొత్త డిజైన్స్ వచ్చాయి అని చెప్పి అని ఉంటుంది కదా. అందుకని చెప్పేసి స్టైల్ యూనియన్లోకి వెళ్ళాము. అక్కడ ఈశాన్, విరాజ్ అండ్ శశి, మై 3 boys
వాళ్ళు ముగ్గురు షాప్ చేశారు, ముగ్గురికి షాప్ చేసాము టీ షర్ట్స్. ఈశాన్కి ఒక్కరికి ఒక హాఫ్ అండ్ షర్ట్, శశి అండ్ విరాజ్ టీ షర్ట్స్ తీసుకున్నారు. అండ్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అరౌండ్ నైట్ వేర్ కలెక్షన్ అదంతా చూద్దామని. అండ్ ఇందాక చూపించిన హ్యాండ్ పర్స్ ఉన్నాయి కదా, అవైతే బాగా అనిపించాయి అనమాట. సో అవి 3 తీసుకొని దెన్ వీ వెంట్ ఇన్ టు ద ఫుడ్ సెక్షన్. సో ఈశాన్ లాస్ట్ టైం వాడిని జీవికే వన్ మాల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆకలేస్తుందంటే కేఎఫ్సి తీసుకున్నాం అనమాట. సో వాడికి ఆ టేస్ట్ నచ్చింది. ఇంకా మొన్న వెళ్ళినప్పుడు అమ్మ చిక్కి తిందాం అని అడిగారు. సర్లే అని చెప్పేసి ఇంకా ఇలాగో ఈవినింగ్ స్నాక్ టైం కదా, అందుకని చెప్పేసి ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. అండ్ సేమ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఏ కేఎఫ్సి బకెట్. ఒక 2-3 పీసెస్ తిన్నారనమాట. Hi. మా విరాజ్ బాబు అయితే రౌడీ ఫెలో అవుతున్నాడు. అసలు ఈశాన్ పడుకుంటే వెళ్ళివని లేపుతాడు, ఇలాగే కిస్సులు ఇచ్చుకుంటూ లేకపోతే మీద పడుకొని బొల్లుతూ అలా అనమాట. కానీ ఒక్కొక్కసారి కొడతాడు తెలుసా, వాడు చెంప మీద వేస్తే ఎంత గట్టిగా తగిలిద్దో. కానీ ఈశాన్కి చెప్తాం, అమ్మ కొట్టాడని వాడు వస్తే పోనీలే నాన్న వాడు చిన్నోడు కదా వాడికి తెలియదు అంటే, పాపం వాడు రివర్స్లో కూడా కొట్టాడు విరాజ్ని వాడు కొట్టినప్పుడు. సో ఇంకా వాడి ఏజ్కి పాపం అర్థం చేసుకుంటున్నాడు ఆయన, కొడతాడులే నాన్న వాడికి తెలియదు కాబట్టి అంటే ఇంక ఊరుకుంటాడనమాట. అండ్ దిస్ ఈజ్ అనదర్ డే. మీరు నా ముందు వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, ఈశాన్కి చిన్న ఐ రిలేటెడ్ ఇష్యూ ఉంటే ఒక చిన్న ప్రొసీజర్ చేశారనమాట. సో మనకి ఆయన హెల్త్ ఇష్యూస్ వస్తే ముందు మనం వెళ్ళి దేవుడిని మొక్కుంటాం కదా, ఏం అవ్వకుండా ఉండాలి, ఎవ్రీథింగ్ స్మూత్ అవ్వాలి అనేసి. అలా నేను ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ గణేష్ గడ్డకు వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను అనమాట. సో ఒక వీకెండ్ వెళ్తున్నాము గణేష్ గడ్డకి. మార్నింగే స్టార్ట్ అయ్యాం సో దట్ రష్ ఎక్కువ లేనప్పుడు వెళ్తే తొందరగా అయిపోతాయి కదా, మళ్ళీ పిల్లలు ఉన్నారు ఏడిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ అవుట్ఫిట్ ఏమో శశి తీసుకొచ్చారు నాకు, ఆ ఫ్యాబ్రిక్ టాప్ ఫ్యాబ్రిక్. ఎప్పుడంటే వీళ్ళ విరాజ్ క్రెడిల్ సెరమనీ కోసం వాళ్ళ ఫ్యాబ్రిక్స్ కోసం వెళ్ళి అక్కడ నచ్చిందని చెప్పేసి హీ బాట్ మీ. దాన్ని నేను మొన్న డిసెంబర్ ఆ టైంలో స్టిచ్ చేయించుకున్నాను. మళ్ళీ పాయింట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని మ్యాచింగ్ దుపట్టా తెచ్చుకొని. సో ఎలా ఉందో కామెంట్ చేయండి అవుట్ఫిట్. అండ్ గణేష్ గడ్డ తర్వాత ఇస్మాయిల్ ఖాన్పేట్ దుర్గా భవానీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. చాలాసార్లు ఆ ఊరు నుంచి వెళ్ళాం కానీ టెంపుల్కి వెళ్ళడం ఎప్పుడూ కుదరలేదన్నమాట. సో మనం టెంపుల్స్కి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, మనం అక్కడికి వెళ్ళాలని రాసి పెట్టి ఉండాలి, అప్పుడే వెళ్ళగలుగుతాం అనేసి. ఎన్నిసార్లు వెళ్ళాము ఆ ఊర్లో నుంచి కానీ ఎప్పుడూ కుదరలే. ఫైనల్గా ఆ రోజు వెళ్ళామన్నమాట. అమ్మవారు అయితే చాలా బాగున్నారు అండ్ టెంపుల్ కూడా చాలా పెద్ద. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకో మొక్కు తీసుకోవడానికి వెళ్తున్నాము. అయితే అత్తయ్య ఈశాన్ ఐ రిలేటెడ్ ఇష్యూ కదా, అంతా మంచిగా అయిపోతే ఏడుపాయల వన దుర్గా భవానీ అమ్మవారు ఉంటారు కదా, తనకి వెండి కన్ను వేస్తానని మొక్కుకున్నారంట, గల్లలో వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. ఆ రోజు ఎంత రష్ ఉందనుకుంటున్నారు అసలు. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఇంత రష్ ఎప్పుడూ చూడలేదు. అండ్ క్యూ పెట్టారు, చాలా పెద్దగా ఉంది క్యూ ధర్మదర్శనానికి. సో మనకి 100 రూపీస్ 150 టికెట్ ఉండే అనమాట. ఆ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఆ టికెట్ కూడా క్యూనే ఉంది. సో విరాజ్ ఆ క్యూలో ఉండలేడని చెప్పేసి అత్తయ్య మామయ్య విరాజ్ బయట ఉన్నారు, నేను శశి అండ్ ఈశాన్ ముగ్గురం వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని కన్ను హుండీలో వేసేసి వచ్చేసాము. అండ్ బయటికి వచ్చిన తర్వాత మా ఈశాన్ బాబు ఇంకా కార్డ్స్ అలా బొమ్మలు కనిపిస్తే ఆడతారా, నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాడు కదా. ఈవెన్ మనం కూడా చిన్నప్పుడు ఇలా గుడ్లకి జాతరలకి వెళ్తే కొనుక్కునే వాళ్ళం కదా. సో అవన్నీ చూస్తే నాకు అవే గుర్తొస్తాయి అన్నమాట, లైక్ మై చైల్డ్హుడ్ డేస్. సో అక్కడ నుంచి శశి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఇంట్లో కొన్ని
చేంజెస్ చేస్తున్నారనమాట. సో అక్కడ మా బాబు అదెక్కి అండ్ నెక్స్ట్ డే బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో మధ్యలో కొన్ని థింగ్స్ కోసం ఆగాము. శశి మామయ్య దిగారు. సో మేము ఇక్కడ షూట్ చేసుకుంటున్నాం అనమాట కార్లో కూర్చొని. అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత వీకెండ్ మళ్ళీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు నేను ఓన్లీ విరాజ్ బాబుని తీసుకుని వచ్చానమాట. అండ్ అది కూడా ఫస్ట్ టైం విరాజ్ని బస్లో తీసుకొని వస్తున్నాను. వాడు ఇంతవరకు ఎప్పుడు బస్సు ఎక్కలేదు. యూజువల్లీ వాడు కార్లోనే ఎక్కువసేపు కూర్చోడనమాట. గోల గోల చేస్తాడు, దిగుతానంటాడు, అది తీస్తాడు ఇది తీస్తాడు. చాలా భయం వేసింది. కాకపోతే అలవాటు అవ్వాలి కదా బస్ కూడా, అందుకని చెప్పేసి ఇంకా ధైర్యం చేసి వచ్చాను. ఇంకా మరీ ఎక్కువ ఏడిస్తే చూద్దాంలే అని. కాకపోతే ఎంత గుడ్ బై లాగా కూర్చున్నానంటే అసలు డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్.